మై డియర్ పీపుల్, సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డులు ఎలా చేసుకోవాలో ఈజీగా ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి నువ్వులు, బెల్లం, డ్రై ఫ్రూట్స్ అలాగే సీడ్స్. ఫస్ట్ పెంక తీసుకొని ఆ పెంక వేడయ్యాక దాని మీద నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి. ఫస్ట్ అయితే కాజుని గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత బాదం ని వేయించుకున్నా. ఈ నువ్వుల లడ్డు అయితే స్పెషల్ గా మా వదిన నా కోసం అయితే చేస్తుంది. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న సీడ్స్ లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇలాంటి సీడ్స్ ఉంటే నెయ్యిలో వేయించుకోండి. లాస్ట్ లో అదే నెయ్యిలో కొన్ని వాల్నట్స్ ని వేయించుకుంది మా వదిన. ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే సీడ్స్ అన్నిటినీ ఒక మిక్సీ జార్ లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేనైతే స్టార్టింగ్ లో స్పెషల్లీ నువ్వుల లడ్డు స్పెషల్లీ ఫర్ సంక్రాంతి అని మెన్షన్ చేశాను. మీకు తెలుసా, సంక్రాంతికి ఈ నువ్వుల పొడిని మిక్సీ పట్టుకొని స్నానం చేసేటప్పుడు పెట్టుకుంటే మనకున్న కీడు పోతుందంట. నాకు మా అమ్మ చెప్పింది, మా అమ్మకు మా అమ్మమ్మ చెప్పిందట. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లో నువ్వులు, బెల్లం మిక్సీ పట్టుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తగా అవుతుంది. ఆ తర్వాత మీకు బెల్లం తక్కువగా అనిపిస్తే మీకు సరిపడేంత బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్చర్ అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం హ్యాండ్ కి నెయ్యి వేసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అంతే, వెరీ స్పెషల్ నువ్వుల లడ్డూస్ రెడీ. ఈ లడ్డూస్ డైలీ 2 తింటే చాలు, మీ హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే చిన్న పిల్లల బోన్ స్ట్రెంత్ కి చాలా బాగా పనిచేస్తుంది. వావ్, సూపర్ ఉంది అనుష. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. సబ్స్క్రైబ్